మెంటడ మండలం జైత్లో విజయదశమి ఉత్సవ ఆహ్వానం ప్రియ హిందూ బంధు. విజయనగరం జిల్లా మెంటడ మండలం జైత్ గ్రామంలో శనివారం ఆర్ఎఫ్ఎస్ జిల్లా బౌద్ధిక ప్రముఖ కొయ్యేన నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత 100 సంవత్సరాలుగా 81,000 శాఖల ద్వారా లక్షలాది మందిని దేశభక్తి క్రమశిక్షణ గల వ్యక్తులుగా ఆర్ఎస్ఎస్ తీర్చిదిద్దుతుంది. మన హిందూ సమాజం అనేక వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణంలో మరియు అయోధ్య రామ పూజిత ఆకాంక్షితులను ఇంటింటికి చేర్చడంలో సంఘ కార్యకర్తల కృషి మరువలేనిదని, సంఘం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 6 సంఘాల చలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇచ్చిన పిలుపు అందుకొని చిట్ట చివరి గ్రామంలో కూడా హిందూ ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే హిందువులు కలపడం కోసం ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో ఉన్న ఇంటింటికి సంఘను పరిచయం చేయాలనే యోజన శతాబ్ది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ జిల్లా సంఘ ప్రముఖ గీతల సత్యనాయుడు, ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాం మన్నెపూరి అప్పలనాయుడు, పాండ్రంకి అప్పలనాయుడు, జిల్లా సత్తంగి సేవ, విశ్వ హిందూ పరిషత్తు పాచల నాగేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ మండల సెక్రటరీ బోను మహేశ్వరరావు, చల్లకృష్ణ, మేసాల మహేష్ తదితరుల గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. విజయనగర శాఖ ద్వారా వచ్చాము. ఈరోజు జైత కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సంబంధించి విజయదశమి ఉత్సవం నిర్వహించడానికి వచ్చాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 విజయదశమి రోజున డాక్టర్ బలిరామ్ కేశవరావు హెగ్డే వారు స్థాపించారు. ఆయన స్థాపించి ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయింది. దానిలో కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో సమాజంలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తూనే ఉంది. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే యుద్ధ సమయాల్లో కానీ, ఆపద సమయాల్లో కానీ, వరదల్లో కానీ ఎప్పుడు కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్వయం సేవకులు ముందుండి సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడం అనేది అలవాటు. అప్పటి నుండి కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ముందుంటది. సేవా భారతి ద్వారా ఈరోజు దేశం మొత్తం మీద 1,64,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా సమాజంలోని సమాజ శ్రేయస్సు మార్పును కోరుకుంటుంది. సమాజానికి అనుకూలమైనటువంటి వాళ్ళు, దేశానికి హితం కోరుకునే వాళ్ళు, ధర్మాన్ని రక్షించేటటువంటి వ్యక్తులను తయారు చేయడమే ధ్యేయంగా పనిచేస్తుంది. ఈ వ్యక్తి నిర్మాణం చేసినట్లయితే ఆ వ్యక్తే శక్తిగా మారతాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా సంస్కరించి ఈ దేశానికి హితమైనటువంటి మార్గంలో ముందుకు తీసుకువెళ్తాడు, ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దాన్ని రక్షించాలి. అదేవిధంగా కుటుంబ వ్యవస్థను మనం రక్షించుకోవాలని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి గొప్ప కుటుంబ వ్యవస్థ మన దేశంలో, మన సంస్కృతిలో భాగంగా ఉంది. దాన్ని మనం రక్షించుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పర్యావరణ హితంగా జీవించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోరుకుంటుంది. ఎందుకంటే పర్యావరణాన్ని మనం నాశనం చేయకుండా పర్యావరణానికి అనుకూలంగా జీవించినప్పుడు మాత్రమే ఈ సృష్టి అనేది ఉంటుంది. లేదనుకుంటే పర్యావరణ నాశనం అయితే సృష్టి వినాశనం జరుగుతుంది. కాబట్టి ఎకో ఫ్రెండ్లీగా మనం జీవించాలి. ప్లాస్టిక్ ని తగ్గించడం గానీ, లేదనుకుంటే ఇంకా మిగిలిన వస్తువులను తగ్గించడం గానీ విధంగా చేసి పర్యావరణానికి ఏదైతే అనుకూలంగా ఉంటే వాటిని మాత్రం వాడాలని కోరుకుంటూ ఒక చైతన్యం సమాజంలో తీసుకొస్తున్నాము. అదేవిధంగా స్వ ఆధారితంగా జీవించాలని మేము కోరుకుంటున్నాం. సమాజంలో స్వదేశీ ఉత్పత్తులను పెంచాలి. ఈ దేశంలో తయారైనటువంటి వస్తువులను మాత్రమే మనం వాడి ఈ దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసి ఆర్థికంగా ఉన్నత స్థానాల్లోకి చేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. విదేశీ వాడకాలను వీలైనంత వరకు విదేశీ వస్తువులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను మాత్రం వాడాలి. అంతేకాకుండా